అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల నుండి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు సామాజిక న్యాయం కల్పించాలని, ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని చెప్పేసి పోరాటం చేస్తూ సాధించినటువంటి వర్గీకరణని 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భంగా మళ్ళీ అనేక పోరాటాలు చేసి మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక మంది దండోరా కార్యకర్తలు, నాయకులు అలుపెరగని ఉద్యమం చేసిన సందర్భంలో ఈరోజు ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 7గుర ధర్మాసనం ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువడించిన సందర్భంలో ముందుగా మందకృష్ణ మాదిగ గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎస్సీల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా అమలుపరచడం న్యాయం, అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కానీ తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచాలని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి నష్టపోకుండా ఎస్సీలు ఉన్నటువంటి మాదిగ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉద్యమంలో పనిచేసినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి, వారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.